పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరికి జూలై 24న విడుదలకు రెడీ అవుతుంది. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చేలా సన్నాహాలు జరుపుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాపై మళ్లీ హైప్ పెంచేందుకు కీలకమైన అంశం ట్రైలర్ కావడం విశేషం. లేటెస్ట్ సమాచారం ప్రకారం జ్యోతికృష్ణ నేతృత్వంలో టెక్నికల్ టీం కొత్త ట్రైలర్ రూపకల్పనలో నిమగ్నమై ఉంది. విఎఫ్ఎక్స్ పనులు చివరి దశలో ఉండటంతో దానిని బట్టి కొత్త ట్రైలర్ కట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ మెయిన్గా బజ్ క్రియేట్ చేయడమే కాకుండా సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తయ్యేలా చేస్తుందని అంచనా. ట్రైలర్ను జూలై మొదటి వారం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. పవన్ అభిమానులంతా ఈ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి ఫేమ్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ట్రైలర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదటగా క్రిష్ డైరెక్ట్ చేయగా చాలా భాగాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. తర్వాత దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ తీసుకున్నారు. అయినప్పటికీ మేకింగ్ విధానంలో ఎలాంటి మార్పు రాలేదని పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చినట్లు మేకర్స్ కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన పాత్రలో నటిస్తుండగా బాబు డియోల్ విలన్ గా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా వాయిదా తర్వాత మరొకసారి వాయిదా పడడంతో సినిమా అభిమానుల్లో నిరాశ నెలకొనగా ఇప్పుడు ట్రైలర్ డేట్ ఫిక్స్ కావటం, విడుదల తేదీ ఖరారు కావటం మరలా హైప్ను రీసెట్ చేసింది. జూలై 24న థియేటర్స్లోకి రాబోతున్న హరిహర వీరమల్లు ట్రైలర్ ద్వారా ఎంత హంగామా చేస్తుందో చూడాలి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జూలై 24, 2025న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ లో మళ్లీ జోష్ మొదలైంది. కనీసం ఈసారైనా రిలీజ్ డేట్ మిస్ కాకూడదని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. గత 4-5 వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం ఎటకేలకు థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా కథానాయకుడిగా డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నారు. చిత్ర కథ మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఉండబోతుంది. ఇందులో పవన్ తనదైన యాక్షన్ స్టైల్తో ప్రజల కోసం పోరాడే వీరుడిగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు. బాబీ డియోల్ చిత్రంలో ప్రతినాయకుడిగా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇది ఆయన టాలీవుడ్ లో తొలి విలన్ రోల్ కావడం విశేషం. అలాగే నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వాన్ని వహించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. క్రిష్ తప్పుకున్న తర్వాత మిగిలిన భాగాన్ని జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి పనిచేస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇదిలా ఉండగా చిత్ర నిర్మాత ఏ దయాకర్రావు భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. హరిహర వీరమల్లు రిలీజ్ కి ఒక నెల రోజుల సమయం ఉంది. ఈ నెల రోజుల్లో చిత్ర యూనిట్ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పిరడిక చిత్రం ఇదే. ఈ మూవీలో అనసూయ కూడా ఒక స్పెషల్ సాంగ్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. హరిహర వీరమల్లు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.